ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పార్ట్ 6లో ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ పైన మనం కొంచెం షార్ట్ కట్స్ నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే, మన ఛానల్ని నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్. ఈ సమ్ని మనం యాక్చువల్గా రొటీన్గా చిన్నప్పటి నుంచి చేసేలా చేస్తే కనుక కొంచెం మనకు టైం పట్టే సిచ్యువేషన్స్ కనబడతాయి ఫ్రెండ్స్. మనకి ఇది చిన్నప్పుడు ఎలా చేయొచ్చు అంటే దీని కింద ఇది వేసి ప్లస్లన్నీ యాడ్ చేసుకొని మైనస్లన్నీ ఒకవైపు వేసుకుంటే కనుక మనకు ఆన్సర్ వస్తుంది. అలా కాకుండా బైనరీ మెథడ్లో మనం దీన్ని ఫినిష్ చేద్దాం ఫ్రెండ్స్. బైనరీ మెథడ్లో మనకున్న మెథడ్స్ ఏంటంటే యూ ఫర్ యూనిట్స్ ప్లేస్, ఎస్ ఫర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఫ్రెండ్స్. దీన్ని ఆల్రెడీ నేను పరిచయం చేస్తాను, ఇక్కడ ఇంకా బాగా పరిచయం అవుతుంది ఫ్రెండ్స్. బైనరీ మెథడ్లో మనం యూనిట్స్ ప్లేస్, సమ్ ఆఫ్ ద డిజిట్స్గా ఫినిష్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 6, ఇక్కడ 6, 6 6 12, 12 2 కలిపితే ఎంత అంటే 14. సో 14లో 2 పోతే ఏమవుతుందంటే 12 అవుతుంది ఫ్రెండ్స్. 12లో 2 పోతే 10 అవుతుంది ఫ్రెండ్స్. ఈ మైనస్ ఇటువైపు వస్తే ప్లస్ అవుతుంది ఫ్రెండ్స్. సో 10కి ఆ ఉన్న 5 యాడ్ చేస్తే 15 అవుతుందండి. సార్ యూనిట్స్ ప్లేస్ మనకి ఏమవుతుందంటే 5 అవుతుంది ఫ్రెండ్స్. యూనిట్స్ ప్లేస్ 5 అవుతుందంటే ఇది అయ్యే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 7 ఉంది కనుక. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. 9 అంటే 0, 0 అంటే 9. మన కాన్సెప్ట్ లో 9 అంటే 0, 0 అంటే 9. సో 6 3 9, ఫైనల్ గా ఇది 1 ఫ్రెండ్స్. ఫైనల్ గా 1. అలాగే చూడండి ఫ్రెండ్స్, 6 2 8, 8 1 9, ఫైనల్ గా ఇది 1 ఫ్రెండ్. అలాగే చూడండి ఫ్రెండ్స్, 5 4 9, 9 అంటే 0, ఇది 8. సో 6 3 9, 9 అంటే 0 2. సో 5 5 10, 10 2 12, 12 అంటే 1 + 2 3. దాని సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద రూట్ అంటారు ఫ్రెండ్స్. ఎంత పెద్ద సంఖ్యనైనా సరే ఒక ఏక అంకెగా మార్చే పద్ధతిని రూట్ అంటారు ఫ్రెండ్స్. సో ఇది 9 ఫ్రెండ్స్, డిలీట్ చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ప్లస్ యాడ్ చేసుకుందాం, మైనస్లు తీసేద్దాం. 1 1 2 2 8 10, 10లో 2 పోతే 8, 8లో 3 పోతే 5. ఈ -5 ఇటు వస్తే +5 అవుతుంది ఫ్రెండ్స్. సో 5 5 యాడ్ చేస్తే 10, 10 అంటే 1 ఫ్రెండ్స్. 10 అంటే 1 + 0. సో యూనిట్స్ ప్లేస్ 5 వచ్చింది కనుక ఈ ఆప్షన్ ఎలిమినేషన్ అయిపోయింది. అలాగే 1కు వచ్చేసరికి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 6 2 8, 8 7 15, 15 5 20. 20 అంటే తెలుసు ఫ్రెండ్స్ 2. అలాగే చూద్దాం ఫ్రెండ్స్, 6 1 7, 7 5 12, 12 5 17, 17 అంటే 8 ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 6 1 7, 7 7 14, 14 5 19, 19 అంటే 1 + 9, 1 + 9 అంటే 10, 10 అంటే 1 + 0. సో మనకి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది కూడా మనం ప్రొసీజర్ చేయకుండా మళ్ళీ బైనరీ మెథడ్ లో ట్రై చేద్దాం ఫ్రెండ్స్. యూనిట్స్ ప్లేస్, సమ్ ఆఫ్ ద డిజిట్స్. చూడండి ఫ్రెండ్స్, 4 6 10, 18 18 6 24, 24లో 5 పోతే 19 ఫ్రెండ్స్. 24లో 5 పోతే 19 ఫ్రెండ్స్. అంటే 9 9 9 9 అన్ని కూడా ఓకేనే ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక మళ్ళీ మనం ఎలిమినేషన్ చేయడానికి ఏం లేదు. నెక్స్ట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఫ్రెండ్స్. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎలా చేయాలనుకుంటే కనుక 9 తీసేద్దాం. 8 7 15, 17 4 19, 19 అంటే 1 ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, 8 5 13, 13 2 15, 15 6 21, 21 అంటే 3 ఫ్రెండ్స్. సో ఈ 9 తీసేద్దాం, ఈ 9 కూడా తీసేద్దాం ఫ్రెండ్స్. 8, ఈ 3 ఫ్రెండ్స్. సో 8 6 14, 14 5 19, 19 అంటే కనుక 1 ఫ్రెండ్. 19 అంటే 1 + 9 10. చూడండి ఫ్రెండ్స్, ఇది +1, ఇది -1, గెట్స్ క్యాన్సిల్. 3 8 11, 11 3 14, 14 అంటే 5 ఫ్రెండ్స్. 14 అంటే 5 ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ 5 వచ్చింది, యూనిట్స్ ప్లేస్ 9 వచ్చింది. యూనిట్స్ ప్లేస్ మనం క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అంటే కనుక అన్ని 9లు ఉండేటప్పుడు మనకి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. అన్ని 9లు ఉండేటప్పుడు మనకి ఇబ్బంది లేదు. యూనిట్స్ ప్లేస్ ట్రై చేయడం పెద్ద టైం వేస్ట్ అవుతుంది అనమాట. సపోజ్ ఎక్కడైనా మనకి ఎలిమినేషన్ అయితే కనుక మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సరే చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. మనకి ఏంటంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 5 రావాలి. 1 4 5, 5 3 8, 8 6 14, 14 అంటే 5, 9 తీసేద్దాం ఫ్రెండ్స్. ఇది సరిపోయింది ఫ్రెండ్స్. 1 + 4 5. సపోజ్ ఇది చూద్దాం ఫ్రెండ్స్, 1 4 5, 5 3 8. చూడండి ఫ్రెండ్స్, అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ 9 తీసేద్దాం, ఈ 3 + 6 కూడా తీసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇవి 2 సార్లు రాసేసినట్టున్నాను ఫ్రెండ్స్, సారీ. సో 14,379 ఫ్రెండ్స్. సో ఇది చూద్దాం ఫ్రెండ్స్, 1 4 5, 5 3 8, 8 7 15, ఇది 6 ఫ్రెండ్స్. 15 అంటే 1 + 5,
అలాగే చూడండి ఫ్రెండ్స్ 1 4 5 5 3 8 తీసేద్దాం ఫ్రెండ్స్. సో 1 4 5 5 2 7 7 అంటే చూడండి ఫ్రెండ్స్ మనకు కావాల్సిన 5 అంటే ఇది. సపోజ్ ఈ ఆప్షన్ కి బదులుగా ఇంకో ఫిఫ్త్ ఆప్షన్ ఒక పోటీ ఇచ్చింది అనుకుందాం ఫ్రెండ్స్. 1 4 సపోజ్ 279 ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా 9 మనకి సరైన పోటీ వచ్చింది. చూద్దాం ఫ్రెండ్స్ 1 4 5 5 అంటే 2 + 7 9 డిలీట్ చేయండి, 9 డిలీట్ చేయండి, 1 + 4 5. సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ 5 అండి, 5 కి 5 సరిపోయింది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇది 369 అండి, ఇది 369, ఇది 309. చూడండి ఫ్రెండ్స్ 3 ఆప్షన్స్ మనకి 3 తో స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. అలాగే 2 ఆప్షన్స్ 2 తో స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. మెజారిటీ ఏది ఎక్కువ ఉంటే దానికి ఇద్దాం ఫ్రెండ్స్. 3 ఆప్షన్లు 3 తో స్టార్ట్ అయ్యాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, సో చూసుకుంటే ఈ ఆప్షన్ మనకి ఇవ్వము, ఈ ఆప్షన్ మనకి ఇవ్వము ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక థర్డ్ ఆప్షన్ లో మనకున్న ఈ ఆప్షన్ లో చూసుకుంటే కనుక మనం థర్డ్ కే ప్రయారిటీ ఇస్తాం ఫ్రెండ్స్. లేదు మనకు చక్కని డౌట్ ఉంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 369, ఇది 379. ఒకసారి చూసుకుంటే లాస్ట్ 2 డిజిట్స్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. 74 కి 6 కలిపితే 80 ఫ్రెండ్స్. 80 కి 20 కలిపితే 100, 100 కి 98 కలిపితే 198, 198 కి 6 కలిపితే 204, 204 కి 30 కలిపితే 234 ఫ్రెండ్స్. సపోజ్ 234 ఫ్రెండ్స్. ఇది -965 ఫ్రెండ్స్. అంటే 2 డిజిట్స్ మనం వేరియేషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 14 అయిపోతే 9, నెక్స్ట్ 12 6 పోతే 6. సో మనకి 69 కావాలి ఫ్రెండ్స్. ఇది 79, ఇది 09, ఇది 09, ఇది 79, ఇది 69 ఫ్రెండ్స్. సో మనకి ఇలాగ కూడా మనం పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థర్డ్ సమ్ కి వచ్చేసరికి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. U ఫర్ యూనిట్స్ ప్లేస్, S ఫర్ సమ్ ఆఫ్ ద డిజిట్స్. చూడండి ఫ్రెండ్స్ 8 6 14, 14 8 22. 22లో 7 పోతే కనుక మనకి 15 వస్తుంది. 15లో 0 పోతే మళ్ళీ 5 వస్తుంది ఫ్రెండ్స్. అలా కాకుండా ఇంకోలా చూద్దాం ఫ్రెండ్స్. 8 6 14, 14 8 22. 22 అంటే 2 ఫ్రెండ్స్. 22 అంటే 2 అనుకుందాం. సరే 22 అంటే 2. సో ఇది -7. సో చూసుకుంటే 2లో 7 పోతుందా ఫ్రెండ్స్ మనకి? 2లో 7 పోదు. 2లో 7 పోదంటే ఏం పోతున్నప్పుడు -5 వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి ఒక పాయింట్ అనేది. మనకి యూనిట్స్ ప్లేస్ లో మైనస్ విలువలు వస్తే, యూనిట్స్ ప్లేస్ లో మనకి మైనస్ విలువలు వస్తే 10 కి బ్యాలెన్స్ చేయాలి ఫ్రెండ్స్. సపోజ్ 4 వస్తే 10 లో 4 పోతే 6 ఫ్రెండ్స్. సపోజ్ -6 వస్తే 10 లో 6 పోతే 4 ఫ్రెండ్స్. సపోజ్ 7 వస్తే 10 లో 7 పోతే 3 ఫ్రెండ్స్. సపోజ్ 9 పోతే 1 ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, యూనిట్స్ ప్లేస్ లో మైనస్ విలువలు వస్తే, యూనిట్స్ ప్లేస్ లో మైనస్ విలువలు వస్తే 10 కి బ్యాలెన్స్ చేయాలి ఫ్రెండ్స్. సపోజ్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ లో మైనస్ విలువలు వస్తే, సమ్ ఆఫ్ ద డిజిట్స్ లో మైనస్ విలువలు వస్తే, సమ్ ఆఫ్ ద డిజిట్స్ లో మైనస్ విలువలు వస్తే 9 కి బ్యాలెన్స్ చేయాలి ఫ్రెండ్స్. సపోజ్ -6 వస్తే 9 - 6 3. సపోజ్ 7 వస్తే -7 వస్తే 2 ఫ్రెండ్స్. సపోజ్ 5 వేస్తే -5 వస్తే 4 ఫ్రెండ్స్. సపోజ్ 8 వస్తే కనుక 1 ఫ్రెండ్. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ లో మైనస్ విలువలు వస్తే 9 కి బ్యాలెన్స్ చేయాలి ఫ్రెండ్స్. యూనిట్స్ ప్లేస్ లో మైనస్ విలువలు వస్తే 10 కి బ్యాలెన్స్ చేయాలి ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీ నోట్స్ లో పాయింట్ చేసుకోండి ఫ్రెండ్స్. నోట్ 1 నోట్ 2 అనేది. ఓకే ఫ్రెండ్స్, సో చూసుకుంటే కనుక 8 6 14 22, 22లో 7 పోతే కనుక 15, అలా తీసుకోకపోతే కనుక 12లో 7 పోతే 5, అలాగా కూడా తీసుకోకపోతే కనుక 2లో 7 పోతే 5. 5 అంటే -5 అంటే యూనిట్స్ ప్లేస్ పరంగా 10 కి బ్యాలెన్స్ చేయాలి. సో 10లో 5 పోతే 5. చూడండి ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ ది డిజిట్స్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ 9 తీసేద్దాం ఫ్రెండ్స్. 5 6 11, 11 8 19. 19 అంటే 1 + 9 10. 10 అంటే 1. చూడండి ఫ్రెండ్స్, 6 3 తీసేద్దాం ఫ్రెండ్స్. 7 ఫ్రెండ్స్. 6 3 తీసేద్దాం ఫ్రెండ్స్. 8. సో 6 7 13, 13 అంటే 4 ఫ్రెండ్స్. 8 2 10, 15, 15 అంటే 6 ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక 1 + 7 8 8 16. 16లో ఈ 4 తీసి ఈ సపరేట్ చేస్తే ఏమవుతుందంటే 10 సపరేట్ చేస్తే 6 అవుతుంది ఫ్రెండ్స్. సో 16లో 10 పోతే ఇది మైనస్ కాబట్టి, సో 1 7 8 8 16. 16లో 10 పోతే 6. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ 6 ఫ్రెండ్స్. లేదు ఇంకోలా కూడా చూద్దాం ఫ్రెండ్స్. 1 7 8 8 8 16. 16లో 16 అంటే 7 అనుకుందాం ఫ్రెండ్స్. 16 అంటే 7 అనుకుందాం ఫ్రెండ్స్. 7లో మనకి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, 10 అంటే 1 అలా తీసుకున్నాం. మనకి ఏమవుతుందంటే ఫ్రెండ్స్, అలా చూసుకున్నా సరే 7లో 1 పోతే 6 ఫ్రెండ్స్. సో ఎలా చూసుకున్నా మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే 9లో బ్యాలెన్స్ చేయాలి ఫ్రెండ్స్.
యూనిట్స్ ప్లేస్ అంటే 10 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్ 6 రావాలి, 5 సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మనం ఇది టైం వేస్ట్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కారణం ఏంటంటే అన్ని 5 ఉండేటప్పుడు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 4 4 8 8 1 9 1 5 6 ఫ్రెండ్స్. బహుశా ఇది కావచ్చు. చూడండి ఫ్రెండ్స్ 4 5 9 4 2 6 6 2 8 ఇది పోయింది ఫ్రెండ్స్, ఇది ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. ఇది పాస్ అయింది, ఇది ఫెయిల్ అయింది. చూడండి ఫ్రెండ్స్ చూసుకుంటే 5 4 9 4 2 6 6 అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా 6 ఇది కూడా 6. ఓకే, రెండు ఓకేనే ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్ 4 3 7 7 2 9 1 5 6 3 6లు వచ్చాయి ఫ్రెండ్స్. బట్ ఇది 44తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది కూడా 44తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది 43తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ 44 44 44 ఉండేటప్పుడు 43 చదవదు ఫ్రెండ్స్. అంటే ఈ 6 వచ్చినా మనకు ఉపయోగం లేదు ఫ్రెండ్స్. ఇకపోతే ఏంటంటే ఈ ఆప్షన్ ఓకే అవుతుందా, ఈ ఆప్షన్ ఓకే అవుతుందా అనేది ఒకసారి చెక్ చేసుకుంటే కనుక ఇది 115 ఫ్రెండ్స్, ఇది 225 ఫ్రెండ్స్, ఇది 025 ఫ్రెండ్స్. సో చూసుకుంటే ఇది 125. సో మనకి ఇక్కడ ఆర్లు వచ్చే సిస్టమ్ లో చూసుకుంటే ఇక్కడ 1తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. 100 ప్లస్ 1తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ 100 ప్లస్ వచ్చేసరికి 0తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ యూనిట్స్ 10 ప్లస్ 1తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ 2తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అంటే చివరి రెండు అంకెలు మనం చేసుకుంటే ఈ రెండే కదా గట్టి పోటీ వచ్చినాయి. అంటే ఈ రెండిట్లో ఎక్కడ తేడా వచ్చింది? కేవలం 10వ స్థానంలో అంకెలు 10 ప్లస్ లో మాత్రమే తేడా వచ్చింది ఫ్రెండ్స్. ఆ రెండు చెక్ చేసుకుంటే సరే. 58 56 68 47 20 ఇవన్నీ యాడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. 58కి 56 యాడ్ చేస్తే 114 అవుతుంది ఫ్రెండ్స్. 114కి 8 యాడ్ చేస్తే 122, 122కి 60 యాడ్ చేస్తే 182 ఫ్రెండ్స్. 182లో 47 20 తీసేస్తే 67 ఫ్రెండ్స్. 12లో 7 పోతే 5, 7లో 6 పోతే 1 అంటే 15 ఫ్రెండ్స్. 15 ఇక్కడ ఉంది, ఇక్కడ 25 ఉంది ఫ్రెండ్స్. అంటే మన ఫస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్. క్లియర్? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మల్టిప్లికేషన్స్ లో మనం చూద్దాం ఫ్రెండ్స్. సపోజ్ ఇంత పెద్ద మల్టిప్లికేషన్స్ మనం ట్రై చేయలేం కాబట్టి మళ్ళీ యూనిట్స్ ప్లేస్ సమ్ ఆఫ్ డిజిట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. 8 3 24 24 ఇంటూ 6 అనేది మనకు రాకపోవచ్చు బహుశా. అంటే 24లో 4 మాత్రమే తీసుకుంటాం ఫ్రెండ్స్. 8 3 24, 24లో 4 తీసుకుంటాం. మరలా 4 6 24, 24లో మరలా 4 తీసుకుంటాం ఫ్రెండ్స్. 4 9 36, 6 7 42 అంటే యూనిట్స్ ప్లేస్ లో 2 వచ్చింది ఫ్రెండ్స్. అంటే ఈ ఆప్షన్ తప్ప ఈ 3 ఆప్షన్ లో మనకు ఉండొచ్చు ఆన్సర్ అనేది. చూడండి ఫ్రెండ్స్ సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూద్దాం. 9 ప్లస్ 8 అంటే సో 9 తీసేస్తే 8 ఫ్రెండ్స్. 6 ప్లస్ 3 9. చూడండి ఫ్రెండ్స్ మల్టిప్లికేషన్ లో ఒక్క దగ్గర మనకు 9 వచ్చిందంటే అంటే 63 కానీ 72 కానీ 81 కానీ 45 కానీ 54 కానీ 27 కానీ ఏదైనా సరే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 వచ్చిందంటే ఓవరాల్ వాల్యూ 9 వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మల్టిప్లై చేయొద్దు, టైం వేస్ట్. 9 యొక్క మల్టిప్లస్ అన్ని కూడా 9 ఆర్ 0 సమానం ఫ్రెండ్స్. సింపుల్ గా చూడాలంటే 18 1 ప్లస్ 8 9, 2 7 1 ప్లస్ 2 ప్లస్ 7 9, 3 6 9, 4 5 9. సో ఇవన్నీ కూడా మనకి సమ్ ఆఫ్ ది డిజిట్స్ అన్ని కూడా 9 వస్తున్నాయి ఫ్రెండ్స్. 9 యొక్క గుణకాలన్నీ కూడా మనకి 9 వస్తున్నాయి ఫ్రెండ్స్. 9 వచ్చే ఆప్షన్ చూద్దాం ఫ్రెండ్స్. 5 7 12, 12 1 13, 13 5 18. 18 అంటే డిలీట్ చేసేయండి ఫ్రెండ్స్. 1 8 9, 4 3 7 7 2 9. ఇంకా పెట్టేయండి ఫ్రెండ్స్. ఇంకా టైం వేస్ట్ అనుకోకూడదు. మనం ఇలాంటి రిస్క్ సమ్లు వస్తే మనకి సమ్ ఆఫ్ ది డిజిట్స్ టాలీ అయిపోయినప్పుడు యూనిట్స్ ప్లేస్ టాలీ అయిపోయినప్పుడు చెప్పేయండి. లేదు అంటే ఒకసారి చూస్తానంటే చూడండి ఫ్రెండ్స్. 5 5 10, 14 15, 15 8 23, 26 28. 28 అంటే 10, 10 అంటే 1, 5 7 12, 13 13 5 18, 4 8 12, 12 3 15, 18. 18 అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా 18 వచ్చింది ఫ్రెండ్స్. సో ఇక్కడ 571 తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది 540 తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇది 540, ఇది 541, ఇది 541 541 540 541. సో 3:1 రేషియో ఉంది ఫ్రెండ్స్. 3:1 రేషియో అంటే మెజారిటీ 541 కాబట్టి ఆన్సర్ ఇదే ఫ్రెండ్స్, ఇది కాదు. పోనీ ఇది కూడా చూద్దాం ఫ్రెండ్స్. 5 7 12, 13 18, 18 అంటే 0, 4 5 4 1 5, 5 3 8, 8 2 10, 10 అంటే 1 ఫ్రెండ్స్. సో చూసుకుంటే ఆప్షన్ 1 పెట్టుకుంటాం సార్. చూడండి ఫ్రెండ్స్ ఇది 9 వచ్చింది ఫ్రెండ్స్. ఇది 9 వచ్చింది. సో ఈ 9 తీసుకుంటాం ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ కాదు అక్కడ. ఈ 9 ఎందుకు తీసుకోమంటే ఈ రేషియో ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. 8 8 5 40. ఎప్పుడైతే మనకు 0 వచ్చిందో ఫ్రెండ్స్ 8 5 40లో 0, 0తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్? 0 అవుతాయి ఫ్రెండ్స్. అంటే 4th ఆప్షన్ ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్.
సో 7 8 15, 15 అంటే 6, 6 5 11, 11 అంటే 2, 5 8 13, 13 అంటే 4, ఇది 9, ఇది 7. చూడండి ఫ్రెండ్స్ 6 12, 12 48, 48 అంటే ఫ్రెండ్స్ 4 8 12, 12 అంటే 3, 3 24, 24 అంటే ఫ్రెండ్స్ 6, 6 6 42, 42 అంటే కనుక ఫ్రెండ్స్ 6 అండి. అది సమ్ ఆఫ్ ది డిజిట్స్ 6 ఫ్రెండ్స్. ప్లీజ్ వన్స్ చెక్ ఇట్. మీరు ఒకసారి ట్రై చేస్తే కనుక సమ్ ఆఫ్ ది డిజిట్స్ 6 వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ 2 7 వదిలేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ 1 2 3 3 5 8 8 1 9. చూడండి ఫ్రెండ్స్ చూడండి 1 2 3 3 5 8 8 1 9, 9 అంటే 0. మనకు రావాల్సిన 6 మనకు వచ్చేసింది ఫ్రెండ్స్. బహుశా ఇది రావచ్చు. ఇది కూడా చూద్దాం ఫ్రెండ్స్. 2 7 9 వదిలేయండి ఫ్రెండ్స్. 1 2 3 3 4 7 7 2 9, ఇది కూడా మనకు 6 వచ్చింది ఫ్రెండ్స్. బహుశా ఇది కూడా కావచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ 2 7 9 వదిలేయండి. చూడండి 2 2 4 4 4 8 8 1 9, సో వదిలేయండి ఫ్రెండ్స్. ఇది కూడా 6 వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇది 201, 201 అంటే మనకి 7 + 2 9, 6 + 2 + 1 9, సో 1 6 7. ఇది మనం ఎలాగో ట్రై చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకని అది యూనిట్స్ ప్లేస్ లో ఫెయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇది సమ్ ఆఫ్ ది డిజిట్స్ 6 వచ్చింది ఫ్రెండ్స్. ఇది సమ్ ఆఫ్ ది డిజిట్స్ 6 వచ్చింది ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఏం చేసుకుంటామంటే ఫ్రెండ్స్ చూడండి 201 201 201, 202 కాదు అంటే ఇది కాదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ 201 201 202, 201 అంటే ఇది 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 ఒక రేషియో ఫాలోయింగ్ ఫ్రెండ్స్ 3:1 రేషియోలో, అంటే ఇది కాదు. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ 725 724 724 726. చూసుకుంటే మనకి ఈ వాల్యూకి ఈ వాల్యూ పోటీ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇది 725 తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, ఇది 724 తో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది 160 ఫ్రెండ్స్, ఇది 161 ఫ్రెండ్. సో 260 మనకి ఎట్టి పరిస్థితుల్లో కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది 160 అయినప్పుడు, ఇది 160 అయినప్పుడు, ఇది 161 అయినప్పుడు ఇంకా 26 కి మనకు ప్రయారిటీ ఉండదు ఫ్రెండ్స్. సో మీరు కావాలని ఒకసారి సెల్ ఫోన్ లో మల్టిప్లై చేసుకున్నా మనకి ఇదే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకా ఫ్రెండ్స్ సపోజ్ మనకి ఇంకా సపోజ్ 727 లేదంటే ఇలాగా పెద్ద పెద్ద నెంబర్లు ఇచ్చినా సరే మనం చెయ్యొచ్చు ఫ్రెండ్స్, చెయ్యొచ్చు. కాకపోతే ఏంటంటే వాడు వాల్యూ అనేది చూపించలేడు ఫ్రెండ్స్, వాడు వాల్యూ చూపించలేడు. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ని బట్టి యూనిట్స్ ప్లేస్ ని బట్టి చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. యూనిట్స్ ప్లేస్ అన్ని ఈక్వల్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మన యూనిట్స్ ప్లేస్ కూడా వేరియేషన్ చేయడం లేదు. ఓన్లీ టెన్స్ ప్లేస్ లో చూసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ పార్ట్ 6 లో చూసాం ఫ్రెండ్స్. ఇదే పార్ట్ 6 లో మనం డెసిమల్స్ లో కూడా చూస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, డెసిమల్స్ లో మనం ఒకసారి చేద్దాం ఫ్రెండ్స్. పాయింట్స్ లో చూసుకుంటే కనుక సేమ్ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 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 అన్ని దగ్గరలో కూడా పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో 9 3 12, 12 9 21, సో 0.2 ఆన్సర్ ఫ్రెండ్స్. అలాగే ఈ +56.2 ఇటు వస్తే ఏమవుతుంది ఫ్రెండ్స్, మైనస్ అవుతుంది ఫ్రెండ్స్, మనకి మైనస్ అవుతుంది ఫ్రెండ్స్. సో 11లో 2 పోతే 9, 9 అంటే కనుక మనకి 8తో వచ్చే ఛాన్స్ లేదు ఫ్రెండ్స్. సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఓవరాల్ గా 0. మీకు తెలుసు 3 6 9 అంటే 0, 9 అంటే 0, 18 అంటే 0. సో 8 3 11, 11 అంటే 2 వదిలేండి ఫ్రెండ్స్, ఇది 0. 5 6 11, 11 2 13, 13 అంటే 4 ఫ్రెండ్స్, 13 అంటే 4 ఫ్రెండ్స్. సో 2 + 0 2, ఈ 2లో -4 అవుతుంది ఫ్రెండ్స్. +4 కాస్త -4 అవుతుంది, -2. చెప్పండి ఫ్రెండ్స్, నోట్ 2 లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ వాల్యూస్ మైనస్ వాల్యూలు వస్తే గనక, మైనస్ విలువలు వస్తే గనక 9 కి బ్యాలెన్స్ చేయాలి ఫ్రెండ్స్. 9 కి బ్యాలెన్స్ చేస్తే 9 - 2 7 ఆన్సర్ ఫ్రెండ్స్. 9 - 2, సో సమ్ ఆఫ్ ది డిజిట్స్ 7 వచ్చేదే మన ఆన్సర్ ఫ్రెండ్స్. అంటే 1 2 3 3 3 6. బహుశా ఇది కాదు ఫ్రెండ్స్, బహుశా కాదు, ఫైనల్ గా ఇది కాదు. 1 2 3 3 4 7 ఇది కావచ్చు ఫ్రెండ్స్. 1 2 3 3 5 8, ఎందుకంటే 9 అంటే 0 కింద లెక్క ఫ్రెండ్స్. సో మనకి ఏంటంటే ఆప్షన్ థర్డ్ అనేది మనం తీసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, డెసిమల్స్ లో సెకండ్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, పాయింట్ తర్వాత సింగిల్ డిజిట్ ఉంది, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కడైతే ఎక్కువ డిజిట్స్ ఉన్నాయో అక్కడ బట్టి యూనిట్స్ ప్లేస్ ఫైండ్ అవుట్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే ఇక్కడ 5 అనేది ఉంది ఫ్రెండ్స్, ఇంకెక్కడ 5 అనేది లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 3 డిజిట్స్, ఇక్కడ సింగిల్ డిజిట్, ఇక్కడ డబుల్ డిజిట్, ఇక్కడ 4 డిజిట్స్, అంటే ఎక్కువ డిజిట్స్ అక్కడే ఉన్నాయి కాబట్టి యూనిట్స్ ప్లేస్ 5 చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇంకెక్కడ యూనిట్స్ ప్లేస్ 5 వచ్చే ఛాన్స్ లేదు, ఫైనల్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఒకవేళ సపోజ్ ఇక్కడ కూడా ఏదో సమ్ ఆఫ్ వస్తే, ఇన్ కేస్ వస్తే, లేదు అంటే ఇది ఇలా ఉంచేద్దాం, లేదంటే ఇది ఇలా ఉంచేద్దాం ఫ్రెండ్స్. సపోజ్ 5th ఆప్షన్ లో 140.8635 వచ్చింది అనుకుందాం ఫ్రెండ్స్.
అప్పుడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ వాల్యుయేషన్ చేసుకుంటే కనుక మీకు బ్యాలెన్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్ డెసిమల్స్ లో చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఎంతకన్నా పెద్ద వాల్యూస్ వచ్చినా మనకి వాల్యూస్ చూపించవు కదా, మనకి ఈ అనే వాల్యూతో మనకి చూపిస్తాయి ఫ్రెండ్స్. క్యాల్కులేషన్ లో కూడా అనవసరం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పాయింటర్ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింటర్ సింగిల్ డిజిట్స్ ఉన్నాయి, అంటే పాయింటర్ 3 డిజిట్స్. అన్ని కూడా 552 కాబట్టి మనకి ఇబ్బంది లేదు. సో చూసుకుంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. 7 8 15 18 18 అంటే 0 కింద లెక్క. 6 ఫ్రెండ్స్ 5 3 5 8 13 13 2 15 15 అంటే 6 6 6 36 ఫ్రెండ్స్. 36 అంటే 9. ఎక్కడైతే మనకు 9 వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. 9 తీసేద్దాం. సో 6 చూడండి, 6 5 11 11 5 16 16 2 18 18 అంటే 9 ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, 4 5 9 వదిలేండి, 6 1 7 7 5 12 12 5 17 17 2 19 19 అంటే 1 ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, 6 2 8 8 5 13 18 20 ఇది 2 ఫ్రెండ్స్. ఇది చూద్దాం ఫ్రెండ్స్. 5 5 10 12 12 అంటే 3. చూడండి ఫ్రెండ్స్, 6 6 36 అంటే 36 అంటే మనకి సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 ఫ్రెండ్స్. సో 9 వచ్చింది ఇదే ఫ్రెండ్స్. ఇలా డెసిమల్స్ లో కూడా మనం చూసుకుంటాం ఫ్రెండ్స్. సపోజ్ ఇక్కడ పాయింట్స్ లో ఎన్ని ఉంటే, ఇక్కడ సపోజ్ పాయింట్ 2 డిజిట్స్, ఇక్కడ పాయింట్ ఉంటే కనుక 2 డిజిట్స్ ఉంటే కనుక పాయింట్ 4 డిజిట్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మనం పార్ట్ 7 లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మరికొన్ని సబ్జెక్ట్ విషయాలతో టిప్స్ తో చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు ఏదైనా డౌట్ వచ్చినా సరే కామెంట్ చేయండి, కామెంట్ రూపంలో నేను చూసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇంకో 10 మందికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.